వామన్ రావు దంపతుల హత్య కేసులో ఇక సిబిఐ ఎంట్రీ ఇచ్చింది. తెలంగాణలో సంచలనం సృష్టించిన వామన్ రావు దంపతుల హత్య కేసులో వామన్ రావు తండ్రి ఫిర్యాదు మేరకు కేసును సిబిఐకి బదిలీ చేసింది సుప్రీంకోర్టు. సుప్రీంకోర్టు ఆదేశాలతో రంగంలోకి దిగిన సిబిఐ పెద్దపల్లి జిల్లా మంథని మండలంలోని గుంజపడుగు గ్రామానికి చేరుకుంది. వామన్ రావు హత్య కేసు విచారిస్తున్న సిబిఐ రామగుండం కమిషనరేట్కు వెళ్లింది. రామగుండం కమిషనరేట్లో వామన్ రావు హత్య కేసు ఫైళ్లను పరిశీలించారు. అలాగే వామన్ రావు కుటుంబ సభ్యులను ఇంట్లోనే విచారించారు. వామన్ రావు తండ్రిని అలాగే ఆయన సోదరుణ్ణి వివరాలు అడిగి తెలుసుకున్నారు. వామన్ రావు హత్యకు గురైన ప్రదేశం రామగిరి మండలం కల్వచర్ల ప్రధాన రహదారిపై సిబిఐ అధికారులు విచారించారు. ఇక ఈ కేసులో మంథని మాజీ ఎమ్మెల్యే పుట్టా మధు హస్తం ఉందని న్యాయ వ్యవస్థను సంప్రదించారు గట్టు వామన్ రావు తండ్రి కిషన్ రావు. దీంతో ఆ దిశగా విచారణ చేపట్టనుంది సిబిఐ. ఇటు ఈ కేసులో అరెస్ట్ అయిన 7గురు ప్రస్తుతం బెయిల్పై విడుదలై బయటే ఉన్నారు. ఇదే విషయంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సతీష్ మనకు అందిస్తారు. సతీష్, ఇప్పుడు వామన్ రావు కేసుకు సంబంధించి సిబిఐ అధికారులు ఎంట్రీ ఇచ్చారు కదా, ఇప్పుడు వాళ్ళు ఏ కోణంలో దర్యాప్తు చేయబోతున్నారు? వామన్ రావు హత్య కేసు రాష్ట్రంలో సంచలనం సృష్టించింది. వామన్ రావు, నాగమణి ఇద్దరు న్యాయవాదుల దంపతులను మాత్రం హత్య చేయడం పట్ల వారి కుటుంబ సభ్యులు చాలా సీరియస్గా తీసుకున్నారు. కేసు విచారణ పైన అభ్యంతరాలు వ్యక్తం చేయడం జరిగింది. వామన్ రావు తండ్రి గట్టు కిషన్ రావు కేసు విచారణ పైన మొదటి నుంచి కూడా అనుమానాలు వ్యక్తం చేశారు. కేసు ప్రాపర్గా ఇన్వెస్టిగేషన్ జరగట్లేదు, కేసును తప్పుదో పట్టిస్తున్నారని చెప్పి హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. హైకోర్టులో కూడా తనకు న్యాయం జరగకపోవడంతో సుప్రీంకోర్టుకు వెళ్ళడం జరిగింది. సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలతో కేసును సిబిఐకి అప్పగించిన నేపథ్యంలో గత నెల 25న ఈ కేసుకు సంబంధించినటువంటి ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది. సిబిఐ అధికారులు ముగ్గురు పైన కేసు నమోదు చేసి వసంతరావు, కుంట కుమార్, అదేవిధంగా మరో వ్యక్తి పైన శ్రీనివాస్ పైన కేసు నమోదు చేసి ఎఫ్ఐఆర్ నమోదు చేసి విచారణ మొదలుపెట్టారు. విచారణలో భాగంగా గత 2 రోజులుగా పెద్దపల్లి జిల్లాలోనే సిబిఐ అధికారులు తిరుగుతున్నటువంటి పరిస్థితి. ఇటు రామగుండం కమిషనరేట్ను కలిసిన తర్వాత కమిషనర్ సిపిని కలిసిన తర్వాత అక్కడ ఉన్నటువంటి గతంలో ఉన్నటువంటి ఫైల్స్ అన్ని కూడా తమకు అందించాలి, కేసు ఇన్వెస్టిగేషన్ సంబంధించినటువంటి పూర్తి ఫైల్స్ ఇవ్వాలని చెప్పి వాటి అన్నింటినీ కూడా 2 రోజులుగా పరిశీలన చేశారు. ఈ రోజు క్షేత్రస్థాయిలో పరిశీలన కోసం వెళ్ళడం జరిగింది. ముగ్గురు అధికారుల బృందం, సిబిఐ అధికారులు ముగ్గురు అధికారులు రావడం జరిగింది. వీరితో పాటు ఏసీపీ మడత రమేష్తో పాటు మరో అధికారి కూడా వారితో సహకారంగా కేసు ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఈరోజు గుంజపడుగలో ఉన్నటువంటి వామన్ రావు స్వగ్రామైనటువంటి గుంజపడుగలో ఉన్నటువంటి వారి ఇంటికి వెళ్లారు. గట్టు కిషన్ రావుతో పాటు ఆయన సోదరుడు వామన్ రావు సోదరుడు చంద్రశేఖర్ను కొన్ని వివరాలు అడిగి తెలుసుకున్నారు. వారి కుటుంబ సభ్యులతో కూడా ఒక 10 నిమిషాల పాటు ఆ ఇంట్లోనే మాట్లాడిన అనంతరం అక్కడ నుంచి మంథని కోర్టు ప్రాంగణానికి వెళ్లారు. అక్కడ కోర్టు నుంచి అక్కడ ఒక 10 నిమిషాలు వారితో మాట్లాడారు. ఎందుకంటే వామన్ రావు హత్య జరిగే ముందు ఆ కోర్టు నుండి ఒక కేసు విచారణకు కోర్టుకు రావడం జరిగింది. ఆ కోర్టు నుంచి వెళ్ళిన తర్వాతే వెళుతున్న మార్గం మధ్యలోనే వామన్ రావు హత్యకు గురయ్యారు. ఈ నేపథ్యంలో ఆ కోర్టు దగ్గర వామన్ రావు కుటుంబ సభ్యులతో మాట్లాడినటువంటి సిబిఐ అధికారులు అదే కారులో వాహనంలో తీసుకొని కల్వచెర్ల వద్ద ఉన్నటువంటి హత్య జరిగినటువంటి ప్రదేశానికి వెళ్లారు. మొత్తానికైతే సిబిఐ అధికారులు కేసు విచారణ ముమ్మరం చేశారని చెప్పుకోవచ్చు. కేసు సంబంధించినటువంటి గతంలో ఏదైతే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారో ఆ కేసు ఏ రకంగా దర్యాప్తు జరిగింది, అందులో ఎవరిని విచారించారు, ఎవరిని ఎటువంటి అంశాలు పొందుపరిచారు అనే అంశాలను సేకరిస్తూనే కేసులో ఎక్కడ లోపం జరిగింది, ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ జరిగిందా లేదా, ఆ అధికారుల విచారణలో ఏమైనా లోపభూయిష్టమైనటువంటి లోపాలు ఉన్నాయా అనే అంశాలను మాత్రం సిబిఐ వెలికి తీసేటువంటి ఒక ప్రయత్నం చేస్తుంది. మొదటి నుంచి కూడా వామన్ రావు తండ్రి గట్టు కిషన్ రావు మంథని మాజీ ఎమ్మెల్యే పుట్టా మధు పైన అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా పరోక్షంగా అతని పాత్ర ఉందనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ కేసులో కేవలం పాత్రదారులు మాత్రమే అరెస్ట్ అయ్యారు, సూత్రధారులు ఇంకా కూడా ఎవరు అరెస్ట్ కాలేదని చెప్పి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్న నేపథ్యంలో సిబిఐ అధికారుల విచారణలో ఇంకా ఎవరు బయటికి వస్తారు, కేవలం 7గురు పైన కేసు నమోదు చేశారు, వారిపైన కేసు ఉంటుందా, లేకపోతే కొత్తగా ఈ కేసులో ఇటు పొలిటికల్ నాయకులు కావచ్చు, లేకపోతే కేసు ఇన్వెస్టిగేషన్ అటువంటి అధికారులు ఎవరైనా వారి వివరాలు బయటకు వస్తాయని మాత్రం కొంత ఆసక్తిగా మారింది. ప్రస్తుతం అయితే సిబిఐ అధికారులు ఈ కేసు దర్యాప్తు మాత్రం మొదలుపెట్టారు. థ్యాంక్ యూ సతీష్.